ఓకే గాయ్స్, మనమైతే మళ్ళీ అయితే మన బిల్డర్ స్నానం చేసి అయితే వచ్చేసాం అనమాట. మన బిల్డర్ వర్క్కి యాక్చువల్లీ మనకి వర్క్కి 50 lakhs కాదు, మనకి ఇది వర్క్కి 1 crore ఇస్తుంది అనమాట. చాలా కష్టపడ్డాం కదా, అండ్ మనమైతే అసిస్టెంట్గా ఉండబోతున్నాం అనమాట. అండ్ ఆల్సో నా దగ్గర ఈ డ్రెస్ 10 జతలు ఉన్నాయి, సూపర్ ఉంది అని చెప్పి ఇది వేసుకుంటే కింద ఉన్నాయి ఏం కాదు నాకు. ఇక్కడ మొత్తం మైనింగ్ లాగా ఉంది. ఓకే, కింద అయితే పెట్టేసిన మొత్తం. అండ్ వాల్ పెడదామా? వాల్ ఇక్కడ వాల్ అంతే, ఓన్లీ వాల్స్ సపోర్ట్ బీమ్స్ ఇవే. ఎందుకంటే ఇదంతా అండర్ గ్రౌండ్ గైస్. ఇదేమో డమ్మీ సూట్స్ అనమాట. ఒక్క నిమిషం ఆగండి. అమ్మాయి ఈ వాల్ కూడా సెట్ చేసేసిన. ఓకే, కిచెన్ నెట్ చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇవన్నీ. ఇదంతా ఓకే, 7,000 ఇంత. ఓ డబ్బులు పోయినాయి. షేట్ మ్యాన్, ఇప్పుడు ఎట్లా అబ్బా? సార్కి ఫోన్ చేద్దామా? హలో సార్, ఇప్పుడు ఏంటంటే మా దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాలంటే కొద్దిసేపు నేనైతే కార్ తీసుకోవచ్చా? కొత్త కార్ అయితే మీకోసము నా సొంత డబ్బులతోనైతే కొన్నాను అనమాట, సెడాన్ కారు. కాబట్టి అయితే నేను ఆ కార్లో ఒక్కసారి డ్రైవింగ్ చేసి రానా సార్? ప్లీజ్ సార్. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గాయస్. మనకైతే ఇప్పుడు కార్ దొరుకుతుందన్నమాట. ఇన్ని చెట్లు పోవాలబ్బా. సరే, ల్యాడర్ పెట్టి పోతా. ల్యాడర్ నా దగ్గర ఎప్పుడు సేఫ్ ఉంటుంది, నా దగ్గర ఉందన్నమాట. పెడతా ఇదా? ఓకే, పెడతాం. అమ్మయ్యా, అలసిపోయిన. అప్పటిదాకా అక్కడి నుంచి అక్కడెక్కడో కొండలపై నుంచి వచ్చిన. అలసిపోయినబ్బా. తొందరగా కూర్చోవాలి లోపలికి పోయి. మర్చిపోయిన, కలర్ చేంజ్ చేద్దాం. కొత్త ఫ్లవర్స్ వచ్చినాయి కదా సార్. అవును, కలర్ కొంచెం చేంజ్ చేయరా? ఏం పెట్టంటే రెడ్ పెట్టండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. అండ్ కొద్దిసేపు అయితే కార్ అయితే యూజ్ చేసుకుందాం. మనమే మళ్ళీ బిల్లు పే చేస్తా, నేనే పే చేస్తా ఏమన్నా అయిందనుకో. అండ్ ఆల్సో అబ్బా ఉమ్మరిస్తుంది అబ్బా. ఈ క్యాప్ తీసేయాలి. ఈ డ్రెస్ మొత్తం నాకు ఎట్లనో అవుతుంది, ఉమ్మరిస్తుంది. నా ఇంకో జత కూడా వెతుకున్నా నేను, నాదే అన్న ఉంది అంటే నా డ్రెస్ లోపలనే ఉంది. తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. స్లీవ్లెస్ ఫ్రీ డ్రెస్ ఏమన్నా వేసుకోవాలబ్బా. తొందరగా పోవాలి పైకి. పూల్స్ వచ్చి అదే మనకు అలా ఉంది కదా, అదే మనకి ఇంకా ఆడనే చేంజ్ చేసుకోవాలి మొత్తం. ఓకే, ఫోన్ వస్తుంది, ఒక్క నిమిషం ఆగండి. హలో, ఎవరు? హలో, ఎవరు? ప్రభాస్ గారు మీరా? చెప్పండి. ఇల్లు మొత్తం బిల్డ్ అయిపోయింది. బిల్డ్ చేసేసిన. నేనే పికప్ చేసుకుంటా సార్. మీకు డబ్బులు ఇస్తున్నారా? మీరు డబ్బులు ఇస్తున్నారా? వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా. ఒక్క నిమిషం ఆగండి. ఓకే, కట్ చేయండి, బాయ్. సార్ రండి సార్, రండి సార్, రండి సార్. అంతా బాగానే ఉంది కదా? సినిమాలు బాగానే తీస్తున్నాయి కదా సార్? మీరు తీసిన కల్కి మూవీ సూపర్ ఉంది సార్. నేను 10 సార్లు చూద్దాం అనుకున్నా, ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుంది సార్? మీకు కూడా తెలియదా? ఎల్లుందా?
మీకు కూడా తెలియదా? అయ్యో సరే సరే సరే, ఇదైతే నా కార్ కాదు, మా సార్ కార్ అనమాట. అదే నాకు పర్మిషన్ ఇచ్చిండు. మీ కార్స్ దగ్గరికి తీసుకోపోతా సార్. మీ కార్స్ ఇన్నే ఉన్నాయి, ల్యాంబోర్గిని అవన్నీ చూపిస్తా. డ్రైవ్ వే నుంచి తీసుకోపోతా. డ్రైవ్ వే నేనే వచ్చిన అనమాట. కాదు కాదు, ఫస్ట్ మ్యాన్షన్. సెకండ్ మ్యాన్షన్ అయితే అది కదా, సెకండ్ మ్యాన్షన్ బాలకృష్ణ గారిది. సెకండ్ మ్యాన్షన్ బాలకృష్ణ గారిది. ఇక ఇవే మీ కార్స్ అన్నమాట. హ్యాపీగా ఉండొచ్చు మీరు. రండి, డ్రైవ్ వే చూపించిన కదా, ఇప్పుడు మిమ్మల్ని నేను కిందికి తీసుకోపోతా. అదే కిందికి, లోపలికి డైరెక్ట్. కాదు సార్, ఇది డ్రైవ్ వే మీరు చూసిన కదా సార్, బ్లూ ప్రింట్ అయితే డ్రైవ్ వే ఇది. అది డ్రైవ్ వే. ఆడ మీ కార్స్ అన్నీ ఉంటాయి అన్నమాట, పార్కింగ్ స్లాట్. మీరు లోపల ఏం పెట్టుకోవడం అవసరం లేదు, మీరు కింద పెట్టుకోవడం అవసరం లేదు. ఎందుకంటే కార్ అయితే మంచిది. మీ కార్లు అన్నీ పైన అనమాట, కింద. యాక్చువల్లీ ఇవన్నీ మీ కార్లు కాదు, ఇవన్నీ వేరే వేరే మా సార్ వాళ్ళ కార్లు. మీకు చూపించింది కదా బ్లూ ప్రింట్, ఆ సార్ వాళ్ళ కార్లు. మెకానిక్ మీకోసమే పెట్టించినాం. మీకేం దిగులు లేదు ఇంకా. రండి సార్. ఇది ల్యాంబోర్గిని మోడల్ అనమాట, చూడండి సార్. ఈ ల్యాంబోర్గిని మోడల్. రండి సార్. నీ కార్ ఉంది కదా సార్, మీ కార్ ఉంది కదా, మర్చిపోయినా. నేను తీసుకొస్తాను సార్, నేను తీసుకొస్తా, మీకు చూపిస్తాను. రండి, మొత్తం నేను డ్యామేజ్ లేకుండా తీసుకొస్తా. నేను దానికి షీల్డ్ కూడా వేపిస్తా. రండి సార్. మొత్తం పైన అయితే బాగానే అయిందనమాట. మీకోసం మీరు కట్టిన డబ్బులకి ఇక్కడ రండి సార్, ఇక్కడ రండి. మీరు కట్టిన డబ్బులకి అయితే మీకు సర్ప్రైజ్గా ఇది కట్టాము. ఒకసారి రండి లోపలికి. మీకు సర్ప్రైజ్గా అయితే ఇది కట్టినాం, గోల్డ్ బాక్స్ అనమాట. దీనికి మాకు మొత్తం 50 lakhs అయింది. ఓకే రండి సార్, రండి సార్, రండి సార్. సరే సరే సార్. గోల్డ్ బార్స్ అయితే రియల్ గోల్డ్ బాక్స్, న్యాచురల్గా చేసినవి తీసుకొచ్చినాం, ఆర్టిఫిషియల్గా కష్టపడి చేసింది అనమాట వాళ్ళు. సార్ రండి సార్, పైకి రండి సార్, రండి సార్. ఇదైతే అరుదైన చేప అనమాట, ఎక్కడ దొరకదు ఈ షార్క్ అయితే. మీకోసం అని చెప్పి పెట్టించాము. అరుదైన చేప, ఎక్కడ దొరకదు, అందుకే. సార్ అండ్ మీకు కింద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, లాస్ట్కి చూపిస్తారండి. స్విమ్మింగ్ పూల్ పైన ఇవన్నీ ఉన్నాయి సార్, మీరు ఇలా కూర్చోవచ్చు. కింద స్విమ్మింగ్ పూల్ ఉంది. సార్ మీకు కింద. అరే ఓకే సార్, మొత్తం బాగానే ఉంది కదా. ఇదంతా మీకు మెయిన్ వ్యూ చూపిస్తారండి సార్. సార్ ఆడికి కదా సార్, ఇది కష్టపడి బిల్ చేశాను సార్. ఇదే లాస్ట్ ఫ్లోర్. అక్కడ లాంగ్ ఆ చైర్స్ కూడా వేసినాం ఆడ, ఫర్నిచర్తో పాటు. దానికైతే మాకు టోటల్గా ఒక 1 lakh అయిందనమాట. ఇక్కడైతే మీకోసం హెలికాప్టర్ కట్టిస్తున్నాం, ఇంకా కట్టియలేదు, కట్టిస్తున్నాము. 1 millionతో ఒక హెలికాప్టర్ అనమాట. మీకోసం అయితే కట్టిస్తున్నా, ఇంకా కట్టియలేదు. డబ్బులు పోగు చేస్తున్నాము బ్యాంకు నుంచి, అదైతే లాస్ట్కి కడతాము. కార్స్ కూడా ఒక టైంలో కడతాము మేము. కార్స్ కూడా మీకోసం కొనిపిస్తాము. మీ దగ్గర ఆల్రెడీ మీ కార్స్ ఉన్నాయి, స్పెషల్ కార్స్ వేరే 2 కార్స్ కట్టిస్తాము. సరే సార్, కాసేపు మీరు చిల్ కావచ్చు. స్విమ్మింగ్ పూల్లో మీకు కావాల్సింది చేయవచ్చు సార్. స్విమ్మింగ్ పూల్లో మీకు స్విమ్ చేయొచ్చు, కావాలంటే వెళ్ళండి, మీ ఇల్లే కదా. స్విమ్మింగ్ పూల్లో మీరు స్విమ్మింగ్ చేయొచ్చు. మీ కార్ తెచ్చి పెట్టేస్తా. అరే కొద్దిసేపు మ్యూట్లో పెట్టుకోరా.
అపెక్స్ మ్యూట్లో పెట్టి ఇప్పుడు మ్యూట్లో పెట్టాలి నువ్వు. ఓకే గాయస్ మనమైతే ఇప్పుడు ఓకే గాయస్ మనమైతే ఇంకో వర్కర్ ఇప్పుడే వచ్చిందనమాట. మన పక్క ఇందాక వచ్చిందే బాగా చెప్పేసిన, కొద్దిసేపు సైలెంట్గా ఉందని చెప్పిన. సరేగా మనం వెళ్దాం పోతుంది గాయస్. మన కార్లు అయితే ఇన్నే ఉన్నాయి, మనం ఈ కార్ తీసుకొని వెళ్ళి దీనికైతే రీజన్ ఉంది కాబట్టి ఏం కాదు, తొందర వెళ్ళి మన సార్ కార్ అయితే తీసేసుకుందాం. యాక్చువల్లీ సార్ ఇక్కడ ఉన్న సిటీలు ఉంటారనమాట, వెళ్ళాలి. ముందలా ఉంది ప్లేస్. అమ్మో కష్టపడి చేసిన అబ్బా కారు తీసుకొచ్చిన. అమ్మ ఈ కారు చాలా దూరంలో ఉంది తీసుకొచ్చిన. అండ్ గైస్ ఏడున్నారబ్బా మన సార్? అబ్బా ఏడుందబ్బా, ఏడుంది. ఓ సార్ మీరు మీ సినిమా ఎంత హిట్ అయిందో చూస్తున్నారా? కల్కి సినిమా చెప్పు. నేను అసిస్టెంట్ నువ్వు అంత బాగున్నావు, నేను నా అసిస్టెంట్ లెక్క పెట్టుకుంటున్నా, కొత్త బట్టలు కూడా ఇస్తున్నా. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరే కానీ బట్టలు ఇవ్వండి, బట్టలు 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 బట్టలు. ఓకే బాగుంది బాగుంది బాగుంది, బంద్ చేసి వస్తాను నేను. ఓకే ఫైనల్లీ గైస్, మీకు ఏమైనా కావాలా సార్? సార్ బట్టలు ఇచ్చిన కదా, నేను పోయి చేంజ్ చేసుకుంటా. కొద్దిసేపు మీకు కావాల్సింది మీరు చేయండి. రేపు మీకు ఫిలిం ఉంది కదా, మంచిగా చేయండి. నేను అంతవరకు పోయి ఫస్ట్ నేను బట్టలు చేంజ్ చేసుకోవాలి. మన గాయస్ అండ్ ఆల్సో మనకే అనమాట ఈ రూమ్ అయితే. స్నానం చేయను కాకపోతే డోర్ మూసుకుంటాలే, నేను ఇది ఉన్నాను, నేను పైకి వద్దా డోరే మూసుకుంటలేదా నేను. ఏడుందబ్బా బాత్రూమ్ కిందనేనా? ఓ షేట్ మ్యాన్. సరే సరే వెతుకోవాలి. ఇది ఉంది ఆ పూల్ సైజ్ దగ్గర, అక్కడ పోయి డ్రెస్ చేంజ్ చేసుకుంటా. అండ్ గాయస్ మనకైతే డ్రెస్ వావ్ ఇక్కడ చూడండి డైమండ్ లాగా ఉంది, కాకపోతే ఆ డూప్లికేట్. ఓ ప్రభాస్ సార్ సార్ మీకు మీరు స్నానం చేయాలి సార్. మీకేమైనా డబ్బులు కావాలంటే ఆ వాల్ట్ నుంచి తీసుకోండి సార్, మేము మళ్ళీ రీఫిల్ చేస్తూనే ఉంటాం. నేను ఇప్పుడు స్నానం చేసి వచ్చాను సార్. అంతవరకు నేను సెకండ్ మ్యాన్షన్ దగ్గర కోనా సార్. సార్ సార్ ఒక రోజు దాకా నేను రాను సార్. ప్రభాస్ సార్ నేను ఒక రోజు దాకా రాను. ఏడున్నారు మీరు? ఏడున్నారు? అదే ఏడున్నారు మీరు? ఇప్పుడే నేను స్నానం చేసా, కిందికి పోయిళ్ళు కదా, పైకి వస్తున్నా. అండ్ సార్ ఒక 1 డే నాకు లీవ్ కావాలి, ఎందుకంటే బాలకృష్ణ సార్ ఇల్లు కూడా కట్టాలన్నమాట. నేను ఒక 1 డే లీవ్ తీసుకున్నా సార్ ఈరోజు. కాదు సార్, మళ్ళీ బాలకృష్ణ సార్ కూడా ఒక కోతి అంత ఇవ్వాలి. దాంతో కోతి కాదు సార్, కోతి 50 లక్షలు. ఎందుకంటే దాంట్లో ఒక మినియేచర్ స్విమ్మింగ్ పూల్ లోపలనే మొత్తం ఒక వరల్డ్ ఉంది సార్. నాకేం వద్దులేండి సార్. మాకు సార్ ఆల్రెడీ వేరే సార్ ఆల్రెడీ అదే బిల్ వేయించిన సార్ ఆల్రెడీ మాకు అయితే పెట్టేసింది అనమాట. ఆటోమేటిక్ బ్యాంకు డబ్బులు వస్తాయి అన్నమాట దాని నుంచి మాకు. కాబట్టి ఇట్లా వెళ్ళనా సార్? వెళ్ళనా సార్? సార్ వెళ్తా సార్, ప్లీజ్ సార్. సార్ ఆగండి సార్.
సార్ సార్ వెళ్తా సార్, వెళ్ళనా? మా ఇంటి దగ్గర దింపేసేయాలి. ఏ సార్ ఏం మాట్లాడుతున్నా? ఇదే కదా మీ ఇల్లు. ఏమైంది సార్ మీకు ఈరోజు అంత ఇట్లా అంటున్నారు? సరే కదా, మీకు నీకు ఒక లీవ్, నేను ఒక లీవ్ తీసుకుంటున్నా. మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతా. అమ్మ చెప్పండి కదా సార్, వెళ్దాం. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. వచ్చేసిన అండ్ ఇప్పుడు డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి. మన దగ్గర అయితే 7 lakh ఉంది గైస్, ఇప్పుడు 9 lakh అయింది. అంతే, ఇష్టం వచ్చింది కట్టుకోవచ్చు దారుణంగా. చాలాసేపే పడుతుంది అనుకోండి ఇదంతా కట్టడానికి. అండ్ గైస్ మనమైతే 62% అయితే కంప్లీషన్ చేసినాం అనమాట. మొత్తం అయితే నేనైతే వామ్మో ఎట్లా వేస్తుందంటే డబ్బులు కూడా అని చెప్పి వీళ్ళు వాల్యూ లేకుండా, డబ్బులు రా అని చెప్పి కూడా లేకుండా అట్లా ఖర్చు పెడుతున్నా. ఓకే గాయస్, మనమైతే కష్టపడి అయితే 65% అయితే కంప్లీట్ చేసి వచ్చేసిన. దాంట్లో అంటే ఇప్పుడు దాంట్లో 15% కంప్లీట్ చేసిన. అండ్ ఇప్పుడైతే నేను పైకి పోతా. సార్ ఏడుందబ్బా సార్? గోల్డ్ బార్స్ అబ్బా, గోల్డ్ బార్స్ కొద్దిసేపు ఈయనే ఉండాలి గైస్. ఇప్పుడైతే నేను ఫోటో తీసుకున్నాను అనుకో, ఇవన్నీ చూడడానికి కూడా రిచ్ ఉన్నాయి. అండ్ నేను రిచ్గా గోల్డ్ బిస్కెట్లు పెట్టుకుని పక్కన అనుకుంటాను. సరే కానీ సార్ ఏడున్నారు? ఓకే గైస్, ఏడున్నారు అబ్బా? సారు ఏడున్నారు? స్వింగ్ చేస్తున్నా. ఓకే సార్ అది మొత్తం 65% కంప్లీట్ చేసేసిన. సార్ ఏం తిన్నారు సార్ రాత్రి? ఏం తిన్నారు? ఆలు తిన్నాం సార్. రేపు మీకు చికెన్ చేపిస్తా సార్. ఈరోజు చికెన్ చేపిస్తా మీకు. చికెన్ మీకు చికెన్ లెగ్ పీస్, చికెన్ మండి, మీకు చికెన్ మండి పెట్టాలి. ఓకే సార్, మీకు రేపు ఫిష్ చేపిస్తా. సరేనా సార్? రండి సార్. రాత్రి అయింది, ఇప్పుడు చేసిస్తా. ఆర్డర్ చేసిన ఇందాకనే, వస్తుంది. అది వచ్చింది అనుకుంటా, వెళ్ళి చూస్తామండి. నేను వెళ్ళి చూస్తా వచ్చిందో లేదా. గైస్ ఇప్పుడే డైనింగ్ టేబుల్ పైన ప్రభాస్ గారికి అయితే నేను ఇప్పుడే ఇచ్చిన అనమాట. ఫిష్ రెడీ ఉంది. అండ్ ఆల్సో ప్రభాస్ గారికి ఇది సర్ప్రైజ్ లాగా పెట్టిన, చెప్పకండి. ప్రభాస్ గారికి కావాలని అదే సర్ప్రైజ్గా అయితే పెట్టినాం అనమాట. ఇదైతే జెన్ గార్డెను, తిన్నాక చూపిస్తా. ఇది చాలా బాగుంటుంది. దీనిలో హైడ్ అండ్ సీక్ కూడా ఆడవచ్చు అనమాట. నెక్స్ట్ వీడియో అయితే హైడ్ అండ్ సీక్, ఇంకా ఈ కార్స్ కొనదాము. ఇంకా మొత్తం అంటే ఇప్పుడు కార్స్ కొనదాము. అండ్ ఆ వీడియోస్ తర్వాత కార్స్ కొన్న తర్వాత అదే వేరే వీడియోస్ లైక్ అది స్టోలింగ్ కార్స్ అట్లా చేస్తా. తర్వాత ఈ కారు కొనదాలు హెలికాప్టర్ కొనేది కూడా ఒక వీడియో చేస్తా గైస్. నాకు తెలిసి షార్ట్గానే వస్తుంది అనుకుంటా. సరే అదే కార్స్ హెలికాప్టర్ అన్నీ ఒకటే దాంట్లో చేసుకుంటా అనమాట. అండ్ బాలకృష్ణ గారిని కూడా కలిసేయాలి మనము. ఆ హౌస్ తొందరగా కొట్టి, ఇప్పటికైతే 15% అయింది. సెకండ్ హౌస్ మొత్తం కంప్లీట్ చేయాలి. సరే కానీ సార్ అయిపోయిందా లేదా? సార్ అయిపోయిందా సార్? ఓకే సార్, పొద్దున పండుకోవాలి సార్. మీరు పండుకోవాలి. మీకేమన్నా తిన్నాక ఏమన్నా కావాలా? కేక్ లాగా చిన్న కేక్ కావాలా? సరే సార్.
నేను తిన్నాలేండి. సరే వెళ్ళి స్నానం చేయండి సార్. స్నానం చేసి అంత యాక్చువల్లీ మీకు డిన్నర్ పెట్టలేదు కదా సార్. లాస్ట్ నైట్ డిన్నర్ అయితే పెట్టలేదు. ఈ నైట్ పెడతాను. లాస్ట్ నైట్ కాదు, ఆ ఫిష్ మీకు బ్రేక్ఫాస్ట్ అనమాట. పండుకొని కూడా పండుకోలేదు మీరు. మీకు రేపు షూటింగ్ ఉంది ముందే. రేపు కాదు, ఎల్లుంది అనుకుంటా. ఎల్లుంది ఏం షూటింగ్ అది నాకు తెలిసి సలార్ 2 షూటింగ్ అనుకుంటా. సలార్ 2 షూటింగ్. సార్ ఎడిపోయిందబ్బా, కిందికి పోయిందేమో కానీ కోసాం మనము. ఓకే, ఎవ్రీడే డిఫరెంట్ కలర్స్ అనమాట గైస్. ఈరోజు మనము వేరే కలర్ అయితే వేపిద్దాము గార్డెనర్తోనే. బ్లూ ఎత్తాడు ఈరోజు, బ్లూ ఎత్తాడు. ఓకే, థ్యాంక్ యూ బాయ్. ఈ మెయింటెనెన్స్ సార్, ఈరేం చేస్తున్నారు సార్ మీరు? ఈ వాచ్మ్యాన్ రూమ్ సార్, ఏం చేస్తున్నారు మీరు? ఇలా వాచ్మ్యాన్ అదే గార్డెనర్ ఏం చేస్తుందో చూద్దామని వచ్చిందా? ఇప్పుడే కలర్ చేంజ్ చేయించిన సార్. ఫ్లవర్స్ రోజు నేను చేంజ్ చేపిద్దాం అనుకుంటున్నా. అట్లా ఆటో చేంజర్ పెడితే అవుతుంది స్ట్రైట్గా. ఓకే, మధ్యాహ్నం ఏమి తింటారా? ఆదా చేసి ఇప్పుడే తీసుకొస్తాగండి. అండ్ గైస్ మనం కూడా ఇప్పుడే తినేసినాము, ఇద్దరం కలిసి తిన్నాము. సార్ మీకు ఇప్పుడు సినిమా చూడాలనుందా? మీ సలార్ సినిమా, కల్కి సినిమా. సరే సార్, ఆ ఫోటో షూట్ అయితే చేసేయండి. కానీ ఓకే గాయ్స్, ఈ వీడియో తింటే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్రభాస్ గారు మీరు కూడా చెప్పండి, వీళ్ళు చేసుకుంటలేరు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అంతే. థ్యాంక్ యూ సార్. అసలు వీళ్ళు చేసుకుంటలేరు, అందుకే థ్యాంక్ యూ సార్. ఈ డ్రెస్ కూడా బాగుంది ఇచ్చినందుకు. అండ్ నెక్స్ట్ పార్ట్ కూడా మిస్ చేయకుండా చూసేయండి గైస్. అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోద్దు. బాయ్ బాయ్ గైస్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.